Welcome to Money World. Hi friends, welcome to Money World channel. డబ్బులు పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ Money World ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు Money World ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కాస్త డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఇక్కడ పేపాల్ కానివ్వండి, పేటిఎం కానివ్వండి అండ్ బిట్ కాయిన్ కానివ్వండి, సో ఎటువంటి క్యాషెస్ ని ఎర్న్ చేయలేరు. ఇక్కడ మీరు స్క్రిల్ అమౌంట్ ని గ్రాప్ చేయవచ్చు అనమాట. అండ్ ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాం అకౌంటీ అనే ఒక సైట్ గురించి. సేమ్ యాస్టిస్ గా కాపీ క్యాట్ లాగే ఉంటుందన్నమాట ఆ సైట్ అనేది. దాని నుంచి మీరు లైక్స్ చేసుకుంటూ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసుకుంటూ అండ్ అక్కడ పోస్ట్ చేసుకుంటూ ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ఏంటి ఏం సంగతిలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఇన్కమ్స్ గ్రాప్ చేయాలంటే మీకు స్క్రిల్ అకౌంట్ కావాల్సి ఉంటుంది. ఎలా క్రియేట్ చేస్తారో కూడా క్లియర్ గా చెప్తాను. ఫటాఫట్ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ దాంతోపాటు వాల్యుబుల్ కామెంట్స్ కింద తెలియజేయండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే సైట్ ఓపెన్ అయిపోతుంది. ఆ సైట్ నేమే హైడీ కార్నర్. సో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట సోషల్ మీడియా సైట్ అనేది. అండ్ ఇక్కడ డైరెక్ట్ గా వెళ్ళండి, సైట్ లోకి సైన్ అప్ బటన్ ని క్లిక్ చేసేసుకోండి అండ్ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఒక ఇమేజ్ అప్లోడ్ చేయమంటుంది. ఇమేజ్ అప్లోడ్ చేసేసుకోండి. నెక్స్ట్ కొందరిని ఫాలో అవ్వమంటుంది, ఫాలో అయిపోండి. ఫాలో అయిపోయిన వెంటనే ఈ విధంగా మీకు ప్యాటర్న్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు, రిలేటెడ్ గా ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. ఆ పోస్ట్ రిలేటెడ్ గా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇవన్నీ ఆప్షన్స్ నేను చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. ఆల్రెడీ నేను అకౌంటీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. అకౌంటీ అప్డేట్ కూడా మీకు ఇస్తాను అండ్ లైవ్ గా మీకు ఇక్కడ చూపిస్తాను. అకౌంటీలో ఎందుకు డబ్బులు రావట్లేదు అనేది కూడా క్లియర్ గా చెప్తాను. అండ్ ఇక్కడ అకౌంటీలో మీరు వర్క్ చేస్తుంటే అండ్ ఇది కూడా మీకు క్లియర్ గా అర్థం అవడం జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ గా నేను ఏం చేస్తానంటే సెట్టింగ్స్ లోకి వెళ్తాను. సెట్టింగ్స్ లోకి వెళ్ళి క్లియర్ గా మీకు చూపిస్తాను వాట్ ఈస్ వాట్ అనేది. సో ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ లోకి వచ్చేసాను. సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మై ఎర్నింగ్స్ అనే బటన్ ని ట్యాప్ చేసేసాను. మై ఎర్నింగ్స్ అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ జాయిన్ అయిపోయిన వాళ్ళందరికీ సమ్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట రిలేటెడ్ గా మీకు ఎంత అమౌంట్ జనరేట్ అయింది, ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది క్లియర్ గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అఫిలియేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. మై అఫిలియేట్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు అఫిలియేట్ ఎంతమంది ఉన్నారు అండ్ దాంతోపాటు ఎంత అమౌంట్ ఎవరెవరికి ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్ గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్ గా చదువుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎంత అఫిలియేట్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది, ఏ విధంగా రావడం జరుగుతుంది అనేది క్లియర్ గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. దీని రిలేటెడ్ గా మీరు ఇక్కడ క్లియర్ గా చదువుకోవచ్చు. ఇక్కడ మై పాయింట్స్ అని చెప్పేసి ఉంటాయి. మై పాయింట్స్ అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ దేనికి ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఎన్ని పాయింట్స్ వస్తే ఇక్కడ నుంచి ఎంత ఇన్కమ్స్ తీసుకోవచ్చు అనేది క్లియర్ గా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, అండ్ 3 పాయింట్స్ బై లైకింగ్ ఎనీ పోస్ట్. ఇక్కడ పోస్ట్ కి లైక్ చేసిన ఇన్కమ్స్ వస్తాయి, డిస్లైక్ చేసిన డబ్బులు వస్తాయి అండ్ ఇక్కడ కామెంట్ చేసిన కూడా పాయింట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే క్రియేటింగ్ న్యూ పోస్ట్, దీని రిలేటెడ్ కూడా అమౌంట్ జనరేట్ అవుతాయి అండ్ ఎక్సెప్ట్రా క్లియర్ గా మీకు ఇక్కడ ఉన్నాయి, చదువుకోవచ్చు అనమాట. ఈ పాయింట్స్ మొత్తం వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. 8500 పాయింట్స్ ఈక్వల్ టు $1 క్లియర్ గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్వైట్ చేసుకున్న కూడా ఇన్కమ్స్ గ్రాప్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు పోస్ట్ చేసుకున్న, లైక్ చేసుకున్న కూడా ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఫండా ఇదనమాట, ఇక్కడ ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకునేది. ఇక మై ఎర్నింగ్స్ అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా ఇక్కడ మీకు వచ్చిన అమౌంట్ $25 అయిపోయిన తర్వాత హ్యాపీగా విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట స్క్రిల్ కి. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, మీకు స్క్రిల్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సేమ్ పేపాల్ ఎలా మనం యూజ్ చేస్తామో దాని విధంగానే మీకు ఇక్కడ స్క్రిల్ యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. దాన్ని ఎలా క్రియేట్ చేస్తారో కూడా క్లియర్ గా చెప్తాను. ఓకే, మీరు నాన్ కేవైసీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. స్క్రిల్ లో వచ్చిన అమౌంట్ డైరెక్ట్ గా బ్యాంక్ లో కూడా టర్న్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో క్లియర్ గా చెప్తాను. లేకుంటే పేటిఎమా, పేపాలా దేనికైనా టర్న్ చేసుకోవచ్చు. ఇక ఇది క్లియర్ అనుకుంటాను. సో మీరు వెళ్ళండి, డైరెక్ట్ గా హోమ్ లోకి ఏదో ఒక పోస్ట్ ఎంటర్ చేయండి, ఏదో ఒక పోస్ట్ ఇక్కడ అప్డేట్ చేయండి. దాని నుంచి ఇన్కమ్స్ గ్రాప్ చేయండి. లైక్ చేసినా, రిలేటెడ్గా ఎవరైనా దానికి కామెంట్ చేసినా, లేకుంటే మీరు దేనికన్నా కామెంట్ చేసినా, దేనికన్నా లైక్ చేసినా రిలేటెడ్గా మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇది చూడండి, నేను ఇక్కడ పోస్ట్కి లైక్ చేశాను. సో ఇంకాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటాను, ఇంకో పోస్ట్కి లైక్ చేసుకుంటాను. సో ఇక్కడ ఇంకా కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటాను. సో లైక్ చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి నేను వెళ్ళి నా ఇన్కమ్స్ ఒకసారి చెక్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, నాకు సమ్ ఆఫ్ ఇన్కమ్ పెరిగింది. ప్రీవియస్ గా చూసుకున్న దానికి ఇప్పుడు చూసుకున్న దానికి సమ్ ఆఫ్ ఇన్కమ్ కాస్త నాకు పెరగడం జరిగింది అనమాట. సో ఇలా ఈ విధంగా మనకి ఏంటిదంటే అండ్ ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇందాక 76 సంథింగ్ ఉన్నది, ఇప్పుడు 85 అయిపోయింది. ఇలా మీరు లైక్స్ చేసుకుంటూ, పోస్ట్ చేసుకుంటూ ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. సూపర్ గా వర్క్ అవుతుంది. ఇది మీకు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. సో ఇన్వైట్ చేసుకున్న కూడా ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక అకౌంటీ ప్రాబ్లం రిలేటెడ్ గా ఏంటి అంటే అండ్ వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే చాలా మంది ఈ సైట్ లో స్కామర్స్, స్పామ్ ఎక్కువగా ఉందంట. అంటే చాలా మంది
వాళ్ళ అకౌంట్స్తో వాళ్ళే క్రియేట్ చేసుకోవడం, తర్వాత రిఫరల్ కింద జాయిన్ చేస్తున్నామని చెప్పేసి ఫేక్ అకౌంట్స్తో క్రియేట్ చేసుకోవడం లాంటివి చేయడం జరిగిందనమాట. ఈ అకౌంట్లో మీ అకౌంట్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది, రిలేటెడ్గా ఫ్రెండ్స్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది, అండ్ మీరు ఇక్కడ కంపల్సరీ పోస్టులు వేయాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్గా పేమెంట్ వస్తుంది. పేమెంట్ మీరు ఓన్లీ ఇన్వైట్ చేసుకుని పేమెంట్స్ తీసుకోవాలంటే పేమెంట్ ఇక్కడ జనరేట్ అవ్వదు అనమాట. సో వీళ్ళు కొన్ని రోజులు స్టాప్ చేశారు, కొన్ని రోజులు ఏమో పెట్టారు, కొన్ని రోజులు తీసేశారు. మొత్తానికి అయితే నాకైతే నచ్చలేదు. నేను కూడా దీంట్లో $40 రిక్వెస్ట్ పెట్టాను. స్టిల్ ఇప్పటికీ అడ్మిన్తో చార్జ్ చేస్తూనే ఉన్నాను, ఎప్పుడు అమౌంట్ వస్తుంది, ఏం సంగతులు అని చెప్పేసి. సో రిలేటెడ్గా ఇక్కడ నేను అడ్మిన్తో మాట్లాడుతూనే ఉన్నాను. సో మీరు కూడా ఏదైనా పేమెంట్ ఇష్యూ ఉంటే డైరెక్ట్గా అడ్మిన్తో మాట్లాడండి, వాళ్ళు కూడా చెప్పేది ఒకటే అనమాట. సో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, పోస్టులకు వాటికి మాత్రమే పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్వైట్ చేసుకుంటే పేమెంట్ ఇవ్వలేం. చాలామంది ఇలా మాకు ఫ్రాడ్ చేశారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరు మీ పాస్పోర్ట్తో అకౌంట్ వెరిఫై చేసుకుంటే ఇలా మీకు టిక్ మార్క్ రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు మీ అకౌంట్ వెరిఫై అయినట్టు క్లియర్గా మీకు ఉంటుంది. ఇక అండ్ దాంట్లో మీరు వర్క్ చేయండి, పేమెంట్ వస్తే హ్యాపీగా తీసేసుకోండి. నేను దేంట్లో పేమెంట్ తీసుకోలేదు, దీంట్లో రిక్వెస్ట్ పెట్టాను కానీ స్టిల్ పెండింగ్లో ఉంది. అండ్ ఇక ఈ సైట్లో వచ్చేసి కూడా ప్రజెంట్ నేను న్యూగా జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్రెడీ రివ్యూస్ నేను చూడడం జరిగింది, వాట్ ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. బట్ స్టిల్ ఐ కెన్ వెయిట్ అనమాట దీంట్లో పేమెంట్ కోసం. ఇక అండ్ దీంట్లో పేమెంట్ తీసుకోవడానికి మనకు స్క్రిల్ అకౌంట్ కావాలి. సో దీన్ని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఒకసారి క్లియర్గా చూద్దాం. వీడియోని మిస్ చేయకండి, టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ దీంట్లో జాయిన్ అవ్వడానికి సింపుల్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ మీకు పర్సనల్ బిజినెస్ అని చెప్పేసి ఉంటుంది. పొరపాటున మీరు బిజినెస్లో ఉంటే పర్సనల్ని ట్యాప్ చేయండి. సో పర్సనల్ని ట్యాప్ చేసి ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ని ట్యాప్ చేసేసేయండి. రిజిస్టర్ అనే బటన్ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఇక్కడ మీ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది అనమాట. ఆ డీటెయిల్స్ని ఫిల్ చేసేసుకోండి. సింపుల్ డీటెయిల్స్ అనమాట. హాస్పో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసుకోండి, డైరెక్ట్గా కన్ఫర్మ్ ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్న వెంటనే డైరెక్ట్గా మీ అకౌంట్ ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ రిలేటెడ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ మెయిల్కి కూడా కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. డైరెక్ట్గా వెళ్ళి క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే అండ్ ప్రజెంట్ ఇది ఒక న్యూ వర్షన్ అనమాట. ఇంతకుముందు ఓల్డ్ వర్షన్స్లో మీకు డిఫరెంట్గా ఉండేది. సో ఇక్కడ మెయిన్గా మీకు స్క్రిల్ అకౌంట్ ఎవరన్నా అడిగితే అండ్ మీ ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు ఇక్కడ ఇచ్చారో దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. నాన్ కేవైసీ కింద కూడా సమ్ ఆఫ్ ఇన్కమ్స్ని తీసుకోవచ్చు అనమాట. రిలేటెడ్గా మీకు ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు కంట్రీ అండ్ వ్యాలెట్ కరెన్సీ డైరెక్ట్గా సేవ్ చేసేసుకోండి. ఇక్కడ సెండ్ అండ్ ఎక్కడి నుంచి ఏంటి అని చెప్పేసి అండ్ రిలేటెడ్గా దాన్ని పెట్టుకోవచ్చు. డిపాజిట్స్ కూడా మీకు అడుగుతాయి, డిపాజిట్స్లో కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్ళినట్లయితే అండ్ సెండ్ అండ్ రిసీవ్ మనీ అని చెప్పేసి క్లియర్గా మీకు అడగడం జరుగుతుంది. అండ్ మేక్ డిపాజిట్. సో డిపాజిట్లో మీకు ఏంటిదంటే సేమ్ యాస్టీస్గా ఇలాగా అండ్ మీరు ఇక్కడ కరెన్సీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఇండియాని సెలెక్ట్ చేసుకుంటాను, తర్వాత కరెన్సీ ఏముందో కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కార్డ్ వెరిఫికేషన్ కోసం సమ్ ఆఫ్ అమౌంట్ మనకు కట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి అండ్ ఆ డీటెయిల్స్ అని ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డిపాజిట్ కోసం అంటే అండ్ దీంట్లో మీరు అమౌంట్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అంటే మీరు దీంట్లో అమౌంట్ వచ్చేంత వరకు కూడా యాడ్ చేసుకోవాల్సిన పని లేదనమాట. ఫర్దర్గా నాన్ కేవైసీ కింద కూడా మనం సమ్ ఆఫ్ అమౌంట్ ఫ్రీగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీ కార్డ్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ ఏ పేపాల్ టైప్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోండి మాన్యువల్గా బ్యాంక్కి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎన్ని డేస్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ రిలేటెడ్గా మీరు యాడ్ చేసినప్పుడు మీకు $1 to $3 లోపల మీకు అమౌంట్ కట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఫస్ట్ డిపాజిట్ చేసినప్పుడు ఆ అమౌంట్తో సహా మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిట్ కాయిన్ అండ్ తర్వాత బిట్ కాయిన్ నెట్లర్. సో క్లియర్గా ఇక్కడ ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది యూటిలైజ్ చేసుకోవచ్చు. వీడియో బాగా ల్యాగ్ అవుతుంది కాబట్టి నేను షార్ట్గా క్లియర్ చేసేస్తాను. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే సెట్టింగ్స్లో డైరెక్ట్గా మీకు ఇక్కడ ఉంటుంది అనమాట మీ లాంగ్వేజ్ అండ్ రిసీవ్డ్ స్కిల్లర్ అండ్ ఇక్కడ మీకు ఆఫర్స్ చూసుకోవచ్చు అనమాట. క్లోజ్ అకౌంట్ని ఏదైనా క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ విడ్రాల్స్లోకి వెళ్ళినట్లయితే విడ్రాల్స్లో మీరు ఏదైతే అటాచ్ చేశారో దాంట్లో మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. సో అండ్ ఏది యాడ్ చేసుకుంటే అది మీకు ఇక్కడ షో చేయడం జరుగుతుంది. అండ్ జస్ట్ లైక్ ఇక్కడ మీరు ఒక క్రెడిట్ కార్డ్ని లేకుంటే డెబిట్ కార్డ్ని యాడ్ చేయాలనుకుంటే డెబిట్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. అడ్రస్ అండ్ డీటెయిల్స్ అని ఫిల్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మీకు క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ యాడ్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ఫీస్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది అనమాట. బట్ ఇదంతా అవసరం లేదు. ఫస్ట్ మీరు ఇక్కడ వర్క్ చేయండి, వర్క్ చేసిన తర్వాత మీకు వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా దీంట్లో జనరేట్ అవుతుంది. దాని నుంచి మీరు డైరెక్ట్గా యూటిలైజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఇదనమాట స్క్రిల్లర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి సింపుల్గా. అండ్ మినిమం అమౌంట్ మీకు ఉంటుంది, నాన్ కేవైసీ కింద సమ్ ఆఫ్ అమౌంట్ మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక మీకు స్క్రీన్ లో వచ్చిన అమౌంట్ ని డైరెక్ట్ గా మీకు దేంట్లోకి కావాలో దాంట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. క్యాష్ ఎక్స్చేంజర్ అని చెప్పేసి దీంట్లో మీకు పేటిఎం కి టర్న్ చేసుకోవచ్చు, లేకుంటే భీమ్ యూపీఐకి టర్న్ చేసుకోవచ్చు, మొబైక్విక్, గూగుల్ పే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి మీరు దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి టర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మంచి ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ ఈ సైట్ ని మిస్ చేయకండి అండ్ జస్ట్ పోస్ట్ చేయండి, లైక్ చేయండి, ఇన్కమ్స్ ని గ్రాప్ చేయండి. సో ఫైనల్ గా ఇదన్నమాట ఇవాల్టి వీడియో. అండ్ ఇక ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మనీ మేకింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే నోటిఫికేషన్ బెల్ ని ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.